గోవింద 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 గోవింద. అతోన్యథా తైరుపచర్యమాణాః హన్యుః సమేతాన్ ధృతరాష్ట్రపుత్రాన్ తైర్విప్రకారంచ నిశమ్య కార్యే సుహృజ్జనాస్తాన్ పరివారయేయుః. పూర్వం చెప్పినటువంటి అతహ ఈ కారణం ఉంది, అయితే ఏ కారణమైతే ఉన్నదో వాళ్ళని ఏ విధంగా అయితే వాళ్ళని ఇబ్బందికి పెట్టారో, వాళ్ళని ఎన్ని రకాలుగా హింసించారో, వాళ్ళు అయినా కూడా ధర్మ మార్గాన్ని విడిచిపెట్టలేదు. ఆ రకంగా ధర్మ మార్గాన్ని విడిచిపెట్టకుండా సత్యమునుందే వాళ్ళు ఉన్నటువంటి ఆ కారణం ఏదైతే ఉందో ఆ కారణం వల్ల అన్యథా తైరుపచర్యమాణాః, వాళ్ళు చేసేటువంటి ప్రతి చర్య కూడా విరుద్ధంగానే చేశారు. ఏది యథాతథంగా సక్రమంగా చేయలేదు. వీళ్ళకి అంతా ప్రతికూలంగా వీళ్ళు నశించిపోవాలి, వీళ్ళు ఈ రాజ్య బహిష్కరణ పొందాలి, వీళ్ళు రాజ్యం నుంచి విడిపోవాలి, వీళ్ళ నుంచి రాజ్యం మనమంతా స్వాధీనం చేసుకోవాలి అనే ఆలోచనతో వివిధమైనటువంటి ఆచరణ చేశారు తప్పితే వాళ్ళకి అనుకూలంగా ఒక్క ఉపచర్య కూడా లేదు అందులో. అన్యథా ఉపచర్యమాణాః హన్యుః సమేతాన్ ధృతరాష్ట్రపుత్రాన్. ఇంతటి ఉపచర్య వివిధమైనటువంటి వేరే విధమైనటువంటి ఉపచర్య చేసినటువంటి వాళ్ళంతా వీళ్ళు వాళ్ళ చేత బాధితులై ఉన్నారు కదా, యుధిష్ఠిరాదులు పంచపాండవులును. అటువంటప్పుడు ఈ ధృతరాష్ట్రపుత్రాన్ సమేతాన్ హన్యుః, ఇంత దుఃఖాన్ని కలగజేసినటువంటి వాళ్ళని వదులుతారా వీళ్ళు? వాడి చేత ఇంత బాధింపబడి ఉన్నారు కదా, ఇంత బాధను పొందినటువంటి వాళ్ళు సమయం వచ్చి ఆ యుద్ధంలో ప్రవేశిస్తే వీడిని వదులుతారా వాళ్ళు? వాళ్ళందరినీ చంపి తీరుతారు వాళ్ళు అని అంటున్నాడు ఆయన. హన్యుః సమేతాన్ ధృతరాష్ట్రపుత్రాన్, ధృతరాష్ట్రపుత్రాన్ సమేతాన్, అందరినీ కూడా ఆయన వర్గము మొత్తం వారి సమూహం ఏదైతే ఉన్నదో సమూహం అంతటినీ కూడా వాళ్ళు చంపి తీరుతారు. విప్రకారంచ నిశమ్య కార్యే, ఆ కార్యం ఏదైతే ఉందో, ఆ లోభం ఏదైతే ఉందో, అంటే రాజ్యము వీళ్ళ నుంచి మనం లాక్కోవాలి అనేటటువంటి కార్యం ఏదైతే ఉందో అది నిమిత్తంగా వాళ్ళు చేసినటువంటి విప్రకారం నామ అపకారం. ప్రకారం అంటే ప్రకృష్టం కరోతి, ఇది ప్రకార, మంచిగా చేయడం, ప్రకర్షగా చేయడం, ఒక మంచి పని చేయడం. దానికి విరుద్ధం ఏమిటి అంటే విప్రకారం, అది అపకారం అవుతుంది. తైర్విప్రకారంచ నిశమ్య కార్యే సుహృజ్జనాస్తాన్ పరివారయేయుః. ఈ సభాసదులంతా కూడా సుహృజ్జనులే ఉన్నారు, ఎంతో మంచి హృదయంతో మీరంతా ఉన్నారు కాబట్టి మంచి మనస్సుతో ఆలోచన చేయండి. వాళ్ళు వీళ్ళని చంపకుండా వీళ్ళందరినీ మీరు కట్టడి చేయండి. ఈ విధమైన పరస్పరము ఈ హనన భావం లేకుండా వాళ్ళని వాళ్ళు చంపుకోకుండా పరస్పరము యోగ్యమైనటువంటి స్థితి ఏదైతే ఏది యోగ్యమో ఆ యోగ్యమైనటువంటి విషయాన్ని మీరు నిర్ణయించండి అనే అభిప్రాయాన్ని చెప్తున్నారు. సుహృజ్జనాస్తాన్ పరివారయేయుః యుద్ధేన బాధేయురిమాంస్తథైవ తైర్బాధ్యమానా యుధితాంశ్చ హన్యుః తథాపి నేమే అల్పతయా సమర్థాః తేషాం జయాయేతి భవేన్మతం వః. యుద్ధేన బాధేయుః ఇమాం తథైవ తైర్బాధ్యమానా యుధితాంశ్చ హన్యుః. ఈ యుద్ధం అనేటటువంటి ఎప్పుడైతే తలబెట్టారో ఆ యుద్ధం చేత స్వజనులు ఎంతోమంది నశిస్తూ ఉన్నారు. ఆ యుద్ధం అనేది వీళ్ళందరినీ బాధిస్తూ ఉన్నది, పాండవులందరినీ కూడా. యుద్ధం చేత మొత్తం మిగిలేదేమీ లేదు, ఉభయ రాజ్యములు కూడా నాశనాన్ని పొందుతాయి. కాబట్టి మిగిలే వాళ్ళు ఎవరూ లేరు. అటువంటి యుద్ధాన్ని స్మరిస్తేనే దుఃఖం కలుగుతోంది. కాబట్టి యుద్ధం చేత బాధింపబడుతూ ఉన్నారు. ఆ యుద్ధం అనే అంశమే వీళ్ళకి బాధకమవుతోంది. కాబట్టి యుద్ధేన బాధ్యమానాః, వీళ్ళు అలాంటి బాధింపబడుతూ ఉన్న వాళ్ళు ఏం చేస్తారు? ఆ యుద్ధంలో ప్రవేశిస్తే ఆ ధృతరాష్ట్రపుత్రులందరినీ కూడా వాళ్ళు చంపేస్తారు. అదే రీతి ధృతరాష్ట్రపుత్రులు ఈ విధంగా పాండవులను బాధిస్తూ ఉంటారు కదా. ఇలా బాధించేటప్పుడు వారిచే వీళ్ళు బాధింపబడుతూ ఉన్నారు. కాబట్టి ఆ రణంలోకి ప్రవేశించిన తర్వాత వాళ్ళందరూ కూడా వీళ్ళందరినీ హతమారుస్తారు, సంహరిస్తారు. అయినా వీళ్ళకి అక్షౌహిణీ సేనలో వీళ్ళకి ఎక్కువ తక్కువ అనేది ఉంది కదా. ఆ ఎక్కువ తక్కువ ఉండడం వల్ల ఒకవేళ కౌరవులను వీళ్ళు జయించలేరనే అభిప్రాయం ఏదైనా ఉందేమో మీకు. అల్పమైన సంఖ్య కదా, వీళ్ళనేమి చేయలేరేమో మీరు అనుకుంటారేమో. వాళ్ళ అల్పతయ సంఖ్య అనేది ఉన్నప్పటికీ కూడా, అల్పసంఖ్య ఉన్నప్పటికీ కూడా జయించడానికి వీళ్ళు సమర్థులు కారనేది మీ అభిప్రాయం అయి ఉండొచ్చు. కానీ మీ అభిప్రాయం తప్పు. ఎందుకంటే వీళ్ళు ధర్మజ్ఞులు.
ధర్మం అనేది వీళ్ళ పక్షాన ఉన్నది. పరోక్షంగా శ్రీకృష్ణ పరమాత్మ ఈ ఉపదేశం చేస్తున్నాడు అంటే నేను ఉన్నాను కాబట్టి వీళ్ళు ఎవరినైనా సంహరించగలరు, ఎంతమందినైనా సంహరించగలరు అనే అభిప్రాయం పరోక్షంగా ఆయన అభిప్రాయం వ్యక్తం చేయడమే ఇందులో. కాబట్టి వీళ్ళ ధర్మం వీళ్ళ పక్షంలో ఉంది కాబట్టి వీళ్ళ అల్పసంఖ్య ఉన్నటువంటి వీళ్ళు సమర్థులు కారు కౌరవ పక్షాన్ని జయించడానికి అని మీ అభిప్రాయం ఏదైతే ఉందో ఆ అభిప్రాయం సరికాదు అని అభిప్రాయం చెప్తున్నాడు ఆయన. తర్వాత సమేత్య సర్వే సహితా సుహృద్భిః దుర్యోధనస్యాపి మతం యథావత్ నజ్ఞాయతే కిన్ను కరిష్యతీతి అజ్ఞాయమానే చ సుతే పరస్య కిం స్యాత్ సమారభ్య తమం మతం వహ తస్మాదితో గచ్చతు ధర్మశీలః శుచిః కులీనః పురుషో ప్రమత్తః ధూతః సమర్థః ప్రశమాయ తేషాం రాజ్యార్థదానాయ యుధిష్ఠిరస్య నిశమ్య వాక్యంతు జనార్దనస్య అని చెప్పిన తర్వాత సమేత్య సర్వే సహితాః సుహృద్భిః, వీళ్ళంతా ఎవరెవరితో కూడి ఉన్నారు అంటే సుహృద్భిః ఇందాక చెప్పినట్లుగానే చాలా గొప్ప హృదయంతో ఉన్నటువంటి వారందరితోటి కలిసి ఉన్నారు వీళ్ళంతా. సర్వే సహితాః సుహృద్భిః తేషాం వినాశాయ యతేయురేవ, ఇంతటి బలం ఉన్నటువంటి ఈ పాండవులు వాళ్ళ యొక్క వినాశానికి ఖచ్చితంగా ప్రయత్నం చేసి తీరతారు, ఇందులో ఏమాత్రము సందేహం లేదు. తేషాం వినాశాయ యతేయురేవ, ఖచ్చితంగా వీళ్ళు ప్రయత్నం చేసి తీరతారు. కాబట్టి దుర్యోధనస్యాపి మతం యథావత్, అతని యొక్క అభిప్రాయం యథాతథమైనటువంటి అభిప్రాయం ఏదైతే ఉందో, నిజమైన అభిప్రాయం ఏదైతే ఉందో దుర్యోధనుడికి, అలాగే నజ్ఞాయతే కిన్ను కరిష్యతి, వాడు ఏం చేస్తాడో కూడా మనకి తెలియదు కదా. దుర్యోధనుడికి ఏ రకమైన అభిప్రాయం ఉంది, అతను ఏం చేయబోతాడు, ఒకవేళ మన సంధి చేయడం ద్వారా మనము ఏ రకంగా వాడి అభిప్రాయం ఉంటుంది, మన విషయంలో అతను ఏ రకంగా చేద్దాం అనుకుంటున్నాడు అనేది నజ్ఞాయతే తెలియదు మాకు. కాబట్టి దుర్యోధనస్యాపి మతం యథావత్, నిజమైనటువంటి వాడి అభిప్రాయం ఏమిటో మనకి తెలియటంలే. అలాగే కిమ్ను కరిష్యతి ఇది నజ్ఞాయతే, మేము తెలుసుకోలేకపోతున్నాం. అలాగే అజ్ఞాయమానే చ మతే పరస్య కిం స్యాత్ సమారభ్య మతం వహ, వాడు ఏం చేస్తాడో అది మనకి తెలియటలే. అజ్ఞాయమానే చ మతే పరస్య, అతను అన్యుడు శత్రువైనటువంటి వాడు ఏం చేస్తాడో మనకి తెలియకుండా మనము మంచి ఆరంభం చేయాలి, మనం మంచి మొదలు పెట్టాలి అనేటటువంటి మీ అభిప్రాయం ఏదైతే ఉందో అది ఎలా నెగ్గుతుంది, అది ఏ విధంగా మీరు నిశ్చయిస్తారు? వాడి అభిప్రాయం మీరు తెలుసుకుంటే వాడి అభిప్రాయానికి అనుగుణంగా మనం ఈ రకమైనటువంటివి ఆచరణ చేస్తే ఇది మనం పరస్పరము మనకి ఒకరికొకరి సఖ్యాన్ని చేకూరుస్తుంది అని మీరు అనొచ్చు. కిం ఆరభ్య సమారభ్యతమం మతం వహ, మంచి ఆరంభం కావాలి, మంచి మొదలు ఉండాలి అనేటటువంటి మతం అభిప్రాయం ఏదైతే ఉందో అది మీరు ఏ విధంగా నిశ్చయించగలుగుతున్నారు? ఇంచేదంటే ఆ మాట ఎందుకంటున్నాడంటే ఆ శత్రువు యొక్క అభిప్రాయం తెలియటం లేదు కాబట్టి మీరు ఏ విధంగానూ నిశ్చయం చేయలేకపోతున్నారు. అలాగే ఎలా పరిణమిస్తుందో, కార్యం ఏ విధంగా పరిణమిస్తుందో కూడా తెలుసుకోవడానికి అవకాశం లేదు మీకు. అది తెలుసుకోవాలి మీరు ఖచ్చితంగా. మనం చేసే పని ఏ విధంగా పరిణమిస్తుంది, మనం ఈ కార్యం వల్ల మనం జయిస్తామా లేదో ఒక పరాజయాన్ని పొందుతామా అనేటటువంటి పరిణామం కూడా మీకు తెలియాలి. ఆ మార్పు తెలుసుకోవాలి మీరు. కాబట్టి ఇటువంటి మార్పు మీకు తెలియాలి అంటే, వాడు ఏం చేస్తున్నాడో మీకు తెలియాలి అంటే, దుర్యోధనుడి అభిప్రాయం మీ దాకా చేరాలి అంటే ఖచ్చితంగా ఒక దూతని మీరు పంపించి తీరవలే అని కృష్ణ పరమాత్మ చెప్తూ ఉన్నారు. తస్మాదితో గచ్చతు ధర్మశీలః, ఆ పంపించేవాడు ఎట్లా ఉండాలి? అతను ధర్మస్వభావుడే ఉండాలి. ఏమాత్రము కించిత్ అతనికి అభిప్రాయం భిన్నమైనా కూడా ఆ సభలోకి వెళ్ళి వీళ్ళకి వ్యతిరేకంగా చెప్తాడు. వీడు చెప్పేది వీళ్ళకి తెలియదు, కానీ వెళ్ళిన తర్వాత వీళ్ళని మీకు అనుకూలంగా చెప్తానని వెళ్ళి అక్కడ భిన్నాభిప్రాయాలు చెప్పవచ్చు. ఆ భిన్నాభిప్రాయం చెప్పడం ద్వారా వీరి యొక్క అభిప్రాయం వాళ్ళకి తెలియక వెంటనే యుద్ధంలోకి ప్రవేశించవచ్చు. తద్వారా మొత్తం రాజ్యం అంతా నాశమవుతుంది. కాబట్టి ఇది చాలా కీలకమైన సమయం. వెళ్ళే దూత చెప్పవలసిన మాట చాలా ధర్మబద్ధమై చెప్పాలి, ధర్మశీలుడై ఉండాలి అతను. సమారభ్యతమం మతం వహ తస్మాదితో గచ్చతు ధర్మశీలః శుచిః కులీనః పురుషోః అప్రమత్తః. ఇతనికి అన్ని విశేషణాలు వేస్తున్నారు. అతను శుచిః, వాడు మానసిక శారీరక శుద్ధుడై ఉండాలి. వాడు కులీనః, వాడు కులశ్రేష్ఠుడై ఉండాలి. అలాగే పురుష, సంపూర్ణమైనటువంటి పురుషుడై ఉండాలి. అలాగే అప్రమత్తః,
ఇతరులు ఏ ప్రమాదాన్ని కలగజేస్తారో అది ముందుగా గ్రహించి ఆ ప్రమాదం నుంచి రక్షింపబడేవాడై ఉండాలి. కాబట్టి ఆ రకమైనటువంటి స్థితి ఉన్నటువంటి వాడై ధర్మశీలుడై ధర్మస్వభావుడైనటువంటి వాడెవడో ఒకడు ఇట్నుంచి అక్కడికి సంధికి మీరు పంపించాలి అనే విషయాన్ని ఆయన శ్రీకృష్ణ పరమాత్మ ఉపదేశం చేశారు. ఆయన అనంతరం ఆ దూత సమర్థ ప్రశమాయతేషాం, ఆ దూత ఎటువంటి వాడు సమర్థుడై ఉండాలి అంటే ప్రశమాయ తేషాం, వారి యొక్క అభిప్రాయం ఏదైతే ఉందో వారిని ఆ అభిప్రాయానికి వ్యతిరేక ముఖంగా కాకుండా వారందరినీ కౌరవులందరినీ కూడా శమింపజేసేటట్లుగా వారి యొక్క అభిప్రాయం ఉండాలి. ఇతను చెప్పే మాట అవతల వాళ్ళల్లో వాళ్ళ మనస్సుల్లో శమనాన్ని పొందింపజేయాలి. అబ్బా మనం వీళ్ళకి ఈ రాజ్యాన్ని ఇస్తే బాగుంటుందేమో అంతటి మనస్సు వాళ్ళకి రావాలి మనం చెప్పే మాట ద్వారా. ఆ విధంగా దూత సమర్థుడైనటువంటి దూత ఏం చేస్తున్నాడు? ప్రశమాయ తేషాం రాజ్యార్థదానాయ యుధిష్ఠిరస్య, అలాగే వాళ్ళని శమింపజేయడం, వాళ్ళల్లో ఉండేటువంటి ఉగ్రస్వభావాన్ని శమింపజేయడం ద్వారా యుధిష్ఠిరుడికి రాజ్యార్థాన్ని సగం రాజ్యాన్ని ఇవ్వడం. ఈ విధమైనటువంటి చర్య ఎలా జరుగుతుందో, వాడు సగం రాజ్యం ఏ విధంగా ఇస్తాడో, వాళ్ళ మనస్సు ఏ విధంగా శమనాన్ని పొందుతుందో ఈ విధంగా ప్రవర్తించేటటువంటి ఒక దూతని పంపించండి. అటువంటి దూత వెడితే ఇది కొంత రాజీకి వచ్చే అవకాశం ఉన్నది అని చెప్తున్నారు ఆయన. నిశమ్య వాక్యంతు జనార్దనస్య, జనార్దనుడి యొక్క ఈ వాక్యాన్ని విన్నట్టు ఆయన ధర్మార్థయుక్తం మధురం సమంచ, ఆ వాక్యం ఎట్లా ఉంది? ధర్మంతో ఉన్నది, అలాగే అర్థంతో ఉన్నది, చాలా మధురమై ఉన్నది. సమంచ, సమంగా ఉండడం అంటే అర్థం ఏమిటి? ఉభయపక్షాలకి సమమై ఉంది. ఏదో ఒక పక్షానికి న్యాయం ఒక పక్షానికి అన్యాయం కాకుండా ఉభయపక్షములకి కూడా సమమైన న్యాయం చెప్పారు ఆయన. కాబట్టే అది ధర్మార్థయుక్తమై ఉన్నది, అలాగే మధురమై. మంచి వాక్యం, సత్యమైన వాక్యం చెబితే మధురంగానే ఉంటుందిగా. మంచి ప్రియమైన వాక్యం, సత్యం బ్రూయాత్ ప్రియం బ్రూయాత్ నబ్రూయాత్ సత్యం అప్రియం. సత్యమైనటువంటి వాక్యాన్ని చెప్పడం ద్వారా అది చాలా వాస్తవంలోకి చేరుతుంది కదా. ఆ సత్యాన్ని చెప్పడం ద్వారా మనస్సు చాలా ఆనందాన్ని పొందుతుంది. సత్యం అదే పలకాలి కూడా. ప్రియం బ్రూయాత్, అది ఇష్టమై పలకాలి, ప్రియమైనది పలకాలి. ఆ విధంగా ఈ వాక్యం కూడా జనార్దనుడి యొక్క వాక్యం అలా ఉన్నది, మధుర వాక్యం, అది ధర్మార్థయుక్తమైనటువంటి వాక్యం. ఈ వాక్యాన్నంతా కూడా విని సమాదదే వాక్యమథాగ్రజోస్య సంపూజ్య వాక్యం తదతీవరాజన్. ఆయన ఈ వాక్యం విన్నది ఎవరు అంటే బలరాముడు. అక్కడ సభలో ఆయన కొలువై ఉన్నాడు కాబట్టి అగ్రజ అస్య వాక్యం సంపూజ్య అంటే ఈ కృష్ణ పరమాత్మ చెప్పినటువంటి వాక్యాన్ని బాగా గౌరవించేట ఆయన. గౌరవించి ఆ వాక్యాన్ని తీసుకున్నట్ట. వాక్యాన్ని తీసుకుని ఆయన తర్వాత దాని మీద మాట్లాడడం ప్రారంభించాడు. అంటే కృష్ణ పరమాత్మ చెప్పిన వాక్యాన్ని ఈయన పూర్తిగా తీసుకుని ఆ వాక్యంలో ఎంతో మాధుర్యాన్ని, ఎంతో అర్థయుక్తమైనటువంటి వాక్యముగా, ధర్మయుక్తమైన వాక్యముగా ఆయన గ్రహించి అనంతరం ఆ వాక్యం మీద ఆయన మాట్లాడడానికి ప్రారంభం చేశాడు ఆయన. ఇది ప్రథమాధ్యాయం. ఇది శ్రీ మహాభారతే ఉద్యోగపర్వణి సేనోద్యోగపర్వణి పురోహితయానే ప్రథమోధ్యాయ అని మొదటి అధ్యాయం ఇక్కడికి పూర్తి చేశారు. అనంతరం ద్వితీయాధ్యాయం ప్రారంభం. ఇక్కడ ఇది ఎంత బలరాముని సంభాషణం అంటే మనం పూర్వం చెప్పుకున్న అధ్యాయంలో సమాప్తిలో చెప్పుకున్నట్లుగా బలరాముడు ఈ వాక్యం పైన మాట్లాడాలనే అభిప్రాయం ఉంది కాబట్టి బలరాముని యొక్క ఉపదేశం ప్రారంభం అవుతోంది. సభాముఖంగా బలరాముడు చెప్పేటువంటి మాటలు ప్రారంభం చేస్తూ ఉన్నాడు. శృతం భవద్భిః గదపూర్వజస్య వాక్యం యథా ధర్మవదర్థవచ్చ అజాతశత్రోశ్చ హితంచ దుర్యోధనస్యాపి తథైవ రాజ్ఞః. ఏమయ్యా మీరంతా శ్రీకృష్ణ పరమాత్మ చెప్పిన వాక్యాన్ని మీరందరూ విన్నారు కదా. గదపూర్వజ శ్రీకృష్ణ పరమాత్మ, మీరందరూ కూడా ఆయన చెప్పినటువంటి వాక్యాన్ని విన్నారు. అది ఎలా ఉంది ఆ వాక్యం? ధర్మవత్ అర్థవచ్చ, ఎంతో ధర్మంతో ఉన్నది, ధర్మాన్నితో కూడి ఉన్నది, అలాగే అర్థంతో కూడి ఉన్నది. ఈ రెండిటితో కూడినటువంటి ఆ వాక్యాన్ని మీరందరూ విన్నారు సభాముఖంగా. అజాతశత్రోశ్చ హితం, ఆయనకి ఎవరు శత్రువులే పుట్టరట ధర్మరాజుకి, కాబట్టి అజాతశత్రువు ఆయన. అజాతశత్రువు అయినటువంటి దుర్యోధనుడికి అది హితం, అలాగే హితంచ దుర్యోధనస్యాపి తథైవ రాజ్ఞ, దుర్యోధనుడికి కూడా ఇది హితమైన వాక్యమే. ఇరువురికి అంటే ఆయన సమంచైవ అని పూర్వం చెప్పిన వాక్యంలో సమంచ అని కూడా ఒక పదం చెప్పారు కదా, అది మధురమై ఉంటుంది. సమం అంటే ఉభయపక్షానికి సమం, తుల్యం. ఏ పక్షంలోనూ ఆధిక్యము ఒక పక్షంలో న్యూనము లేకుండా సమపక్షం చెప్పారు కాబట్టి అది ఇరువురికి కూడా హితాన్ని చేకూర్చేటటువంటి మాటే.
శృతం భవద్భిర్గదపూర్వజస్య వాక్యం యథావత్ యథా ధర్మవదర్థవచ్చ అజాతశత్రోశ్చ హితం హితం చ దుర్యోధనస్యాపి తథైవ రాజ్ఞః. అనంతరం అర్ధం హి రాజ్యస్య విసృజ్య వీరాః కుంతీసుతాస్తస్య కృతే యతంతే ప్రదాయ చార్థం ధృతరాష్ట్రపుత్రః సుఖీ సహ అస్మాభిరతీవ మోదేత్. ఇంకొక వాక్యం చెప్తున్నారు ఆయన శ్లోకాన్ని బలరాముడు. అర్థం హి రాజ్యస్య విసృజ్య వీరాః. వీళ్ళంతా మహావీరులై ఉన్నారట పాండవులంతా కూడా. వాళ్ళు సగం వదులుకున్న రాజ్యాన్ని అర్ధరాజ్యం కోసమే ప్రయత్నిస్తూ ఉన్నారు. వాళ్ళు మొత్తం రాజ్యం కావాలనే ఆలోచన వాళ్ళకేం లేదు. ఏది పోగొట్టుకున్నారో దాన్ని మాత్రమే పొందాలనుకుంటున్నారు వాళ్ళు. ఆ విధంగా దుర్యోధనుడు కూడా ఏం చేస్తున్నాడు, వారి అర్ధరాజ్యాన్ని ఇచ్చి మనతో పాటు తాను కూడా సుఖంగా సంతోషంగా ఉండాలి అని వీళ్ళంతా కోరుకుంటున్నారు. పాపం ధర్మరాజులు వీళ్ళంతా కూడా వాళ్ళు అలా చేస్తున్నారనే అభిప్రాయం బలరాముడు చెప్తున్నాడు. ఆయన వీళ్ళకి ఎంత అర్ధరాజ్యం విసృజ్య వీరాః కుంతీసుతాః తస్య కృతే యతంతే. సగం రాజ్యం కోసమే వీళ్ళు ప్రయత్నం చేస్తున్నారు తప్పితే తదధికంగా మాకేదో కావాలనేటువంటి ప్రయత్నాలు ఏమీ లేవు ఇందులో. ప్రదాయ చార్థం ధృతరాష్ట్రపుత్ర. ఇందులో ఒక చిన్న వారికి ఒక హెచ్చరిక కూడా చేసినట్లే ఉంది. ప్రదాయ చార్థం ధృతరాష్ట్రపుత్ర. ఆ దుర్యోధనుడు వీళ్ళకి చెప్పినటువంటి భాగం ఏదైతే ఉందో, ఇవ్వవలసిన భాగం ఏదైతే ఉందో, ఆ ఇవ్వాల్సిన అర్ధభాగం ఇచ్చేస్తే మేమంతా కలిసి మాతో అందరితో కలిసి చాలా సుఖంగా ఉండొచ్చు, నిరంతరం అనేక ఆనందాలను పొందుతూ ఉండొచ్చు, ఒకే కుటుంబంలో మనమంతా సంతోషంగా గడపచ్చు అని ఒక అందమైనటువంటి వాక్యాన్ని వాళ్ళ అభిప్రాయాన్ని చెప్తున్నారు. అంటే ఒకవేళ ఇది కాకపోతే ఏమిటి అంటే ఒక రకమైన సూచన చేయడం అన్నమాట. ఇవి ఇలా ఉంటావు, మాతోటి ఇలా చేయడం ద్వారా, మా అర్ధభాగాన్ని ఇవ్వడం ద్వారా నువ్వు మాతో కలిసి సంతోషంగా ఉంటావు. ఇది ఇవ్వకపోతే అది వ్యతిరేకంగా ఉంటుంది అనే అర్థాన్ని సూచిస్తోంది ఈ పదం కూడా. ఈ చివరిలో ఉండేటువంటి ఈ పాదము ఇవ్వడం ద్వారా సుఖాన్ని పొందుతావు, ఇవ్వకపోతే దుఃఖాన్ని పొందుతామనే విషయం దాని ద్వారా ఆయన తిరుపుడు చేస్తూ ఉన్నాడు. అలాగా ప్రదాయ చార్ధం ధృతరాష్ట్రపుత్రః సుఖీ సహాస్మాభిరతీవ మోదేత్ లబ్ధ్వా హి రాజ్యం పురుష ప్రవీరాః సమ్యక్ ప్రవృత్తేషు పరేషు చైవ ధ్రువం ప్రశాంతాః సుఖమావిశేయుః తేషాం ప్రశాంతిశ్చ హితం ప్రజానాం. ఈ విధంగా పురుష ప్రవీరాః ఈ పదం చాలా చోట్ల మనకు వస్తూ ఉన్నది. ఇంచేదంటే పురుష ప్రవీరాః అనే పదం ద్వారా మనకి యుధిష్ఠిరాదుల దగ్గర ఉండేటువంటి అమితమైన పరాక్రమం మనకి గుర్తు చేస్తోంది ఈ పదం పురుష ప్రవీరాః. అలాగే లబ్ధ్వాహి రాజ్యం, వాళ్ళు ఇచ్చేటటువంటి సగభాగం ఏదైతే ఉందో ఆ సగభాగాన్ని ఆ రాగాన్ని పొంది సమ్యక్ ప్రవృత్తేషు పరేషు చైవ తమ వారి యందు అంటే వాళ్ళ స్వజనులు యందు అలాగే ఇతరుల యందు కూడా పరుల యందు స్వజనుల యందు కూడా సమమైనటువంటి ధ్రువం ప్రశాంతాః సుఖమావిశేయుః సమమైనటువంటి ప్రశాంతతతో సుఖాన్ని పొందుతూ ఉంటారట వాళ్ళు. ధ్రువం ప్రశాంతాః సుఖమావిశేయుః వాళ్ళు ప్రశాంత చిత్తులై ఉండి వాళ్ళు సుఖం ఆవిశేయు ధ్రువం అంటే నిశ్చలమైనటువంటి ఒక సుఖాన్ని అంటే చెదిరిపోయినటువంటి ఒక సుఖాన్ని వాళ్ళు ప్రవేశింపజేస్తారు అందులో. అంటే ఈ సగం రాజ్యం పొంది ఏం చేస్తారు అంటే ప్రజల్లో చేరి ప్రజలకు అందరికీ సుఖాన్ని ఇస్తారు, ప్రజల్లో ఒక సుఖాన్ని కలగజేస్తారు. ఇంతకాలం ఈ అర్ధరాజ్యం లేకపోవడం వల్ల వాళ్ళు పొందినటువంటి దుఃఖం ఏదైతే ఉందో ఆ దుఃఖాన్ని పోగొడతారు. పొందే సుఖం ఎటువంటిది అంటే ధ్రువం నిశ్చలమైనటువంటి ఒక సుఖాన్ని కలగజేస్తారట. తేషాం ప్రశాంతిశ్చ హితం ప్రజానాం. కాబట్టి వారి యొక్క ప్రశాంతి అనేది ఏదైతే ఉందో వాళ్ళు శాంతించుట అనేది ఏదైతే ఉన్నదో అది ఎవరికి ప్రయోజనం? ప్రజలకే ప్రయోజనం. వాళ్ళు ప్రశాంతంగా ప్రజాపాలన చేస్తూ ఉంటే ప్రజలు సురక్షితంగా ఉంటారు. అదే రాజ్యంలో మొత్తం అధికారి ఎవడైతే ఉన్నాడో రాజు అయినటువంటి వాడు ఎంతో దుఃఖాన్ని పొందితే ప్రజలు ఏ విధంగా వాడు సుఖంగా ఉండగలుగుతారు? కాబట్టి రాజు మీద ఆధారపడినటువంటి రాజ్యం సుఖంగా ఉండాలి అంటే వీళ్ళంతా కూడా వాడు సుఖమైనటువంటి ప్రశాంత చిత్తంతో ఉండాలి. ఆ విధంగా తేషాం ప్రశాంతిశ్చ హితం ప్రజానాం. దుర్యోధనస్యాపి మతంచ వేత్తుం. అలాగే దుర్యోధనస్యాపి మతంచ వేత్తుం వారి అభిప్రాయం ఏదైతే ఉన్నదో దుర్యోధనుడి యొక్క అభిప్రాయం తెలుసుకోవడం ఒకటి,
అలాగే వక్తుంచ వాక్యాని యుధిష్ఠిరస్య, యుధిష్ఠిరుడి యొక్క వాక్యాలు ఏవైతే ఉన్నాయో ఆ వాక్యాలను చెప్పడము, దుర్యోధనుడి యొక్క అభిప్రాయాన్ని తెలుసుకోవడము, అలాగే యుధిష్ఠిరుడి యొక్క అభిప్రాయాన్ని వ్యక్తపరచడము. ప్రియంచ మే స్యాత్ యది తత్ర కశ్చిత్ వ్రజేచ్ఛమార్థం కురు పాండవానాం. ఎవడో ఒకడు ప్రవేశించి అక్కడ కురు పాండవుల యొక్క శమనం కోసము ఈ రకంగా వెళ్ళాలయ్యా. వాడు ఎవడైనా ఒకడు కనుక ఆ విధంగా వెళ్ళినట్లయితే ఇరు రాజ్యముల్లో ఉండేటువంటి ఆ సంక్షోభం పోతుంది, పరస్పరము ఒకళ్ళు ఒకరు ఐకమత్యంతో ఉంటారు. కురు పాండవానాం శమార్థం వ్రజేత్. కురు పాండవులైనటువంటి వీళ్ళందరూ కూడా వాళ్ళని శమనం కోసం ఒకరిని మీరు దూతను పంపించాలి. ఆ విధంగా ఎది తత్ర కశ్చిత్, ఎవడో ఒకడు మీరు దూతను పంపించాలి. పంపించడం ద్వారా పరస్పరము ఒకరితో ఒకరికి సంయమనం కుదురుతుంది. ఇలా చేయడం ఏమిటంటే, ఇలా చేయడమే ప్రియం మే స్యాత్. మీరు ఆ విధంగా ఒక దూతని పంపించి ఈ రకమైనటువంటి మార్గాన్ని ఎంచుకోవడం అనేది ఉందే, ఇది నాకు ప్రియం అవుతుంది. అంచేత ఈ ప్రియం మే స్యాత్ అని ఈ విధంగా శ్రీకృష్ణ పరమాత్మ ఇక్కడ పూర్తి చేస్తూ ఉన్నారు. సభీష్మమామంత్ర్య కురు ప్రవీరం వైచిత్ర వీర్యంచ మహానుభావం ద్రోణం సపుత్రం విదురం కృపంచ గాంధారరాజంచ ససూతపుత్రం సర్వే చ యేన్యే ధృతరాష్ట్రపుత్రాః బలప్రధానా నిగమప్రధానాః స్థితాశ్చ ధర్మేషు తథా స్వకేషు లోకప్రవీరాః శ్రుతకాలవృద్ధాః ఏతేషు సర్వేషు సమాగతేషు పౌరేషు వృద్ధేషు చ సంగతేషు బ్రవీతు వాక్యం ప్రణిపాతయుక్తం కుంతీసుతస్యార్థకరం యథాసత్ అని ఒక పెద్ద శ్లోకం చెప్తున్నారు. ఆ దూత ఎలా ఉండాలి, ఏం చెయ్యాలి అనే అభిప్రాయం చెప్తూ ఉన్నారు. కురువృద్ధుడైనటువంటి భీష్ముణ్ణి, అలాగే మహానుభావుడైనటువంటి ధృతరాష్ట్రుణ్ణి, అలాగే ద్రోణుణ్ణి, అలాగే అశ్వత్థామని, విదురుణ్ణి, కృపాచార్యుణ్ణి, శకునుని, కర్ణుని, కౌరవులందరినీ కూడా బలవంతులు, వేద విధులు, స్వధర్మనిష్ఠులు, మహావీరులు, వయోవృద్ధులు అయినటువంటి ఆ సభలోని పౌరులందరినీ ఉద్దేశించి వినయపూర్వకంగా పాండవులు ఏ అభిప్రాయాన్ని చెప్పదలుచుకున్నారో వారి అభిప్రాయం ఏమైతే ఉన్నదో వారి అభిప్రాయాన్ని ప్రయోజనకరంగా వాళ్ళకి అనుకూలమయ్యేటట్లుగా మాట్లాడాలి. ఏమాత్రము ఇంత సభాముఖంగా మాట్లాడే మాటలో ఏమాత్రము నువ్వు వాళ్ళు చెప్పే మాట కాకుండా నీ వైయక్తికంగా ఏదైనా ఒక భిన్నమైన అభిప్రాయం వ్యక్తం చేస్తే మొత్తం అంతా కూడా ఇరు రాజ్యంలోనూ సంక్షోభం వస్తుంది. కాబట్టి ఇంతమంది ముందు యథాతథంగా వాళ్ళకి ప్రయోజనకరంగా మాట్లాడాలి అనే అంశాన్ని చెప్తూ ఉన్నారు. సర్వాస్వస్థాసు చ తేన కోప్యాః గ్రస్తో హి సోర్థో బలమాశ్రితైస్తైః ప్రియాభ్యుపేతస్య యుధిష్ఠిరస్య ద్యూతే ప్రసక్తస్య హృతం చ రాజ్యం. ఏ దశలోనూ కూడా వారికి కోపం తెప్పించకూడదు. ఇదే ఇందాక మనం చెప్పుకున్నట్లుగానే వారికి కోపం తెప్పించడం అంటే ప్రశమాయ తేషామని అన్నాం కదా. వాడికి ఎట్లా శమనం కలుగుతుందో, వాళ్ళు ఏ విధంగా శమిస్తారో, వాళ్ళ హృదయం క్షోభకి గురి కాకుండా ఎట్లా ఉంటుందో ఆ విధమైన ప్రసంగమే చెయ్యాలి అని చెప్పారు. కాబట్టి ఏ దశలోనూ వాళ్ళకి కోపం వచ్చేట్టుగా మాట్లాడకూడదు. అట్లా ఎందుకంటే వారు బలవంతులై రాజ్యంపై అధికారం పొంది ఉన్నారు. అది రాజ్యాన్ని పొందినటువంటి వాడి యొక్క బలం ఎలా ఉంటుందో చూపిస్తూ ఉన్నారు ఇక్కడ. ఎప్పుడైతే రాజ్యాన్ని అధిష్ఠించాడో, అధికారంలో ఉన్నాడో, అధికారంలో ఉన్నవాడి యొక్క అభిప్రాయం ఏ విధంగానైనా ఉండొచ్చు, వాడు ఏ విధమైన నిర్ణయమైనా తీసుకోవచ్చు. మనం ఎలా మాట్లాడినా వాడికి అది క్రోధంగా కనిపించవచ్చు. మనం శమనమైనటువంటి మాటలు మాట్లాడినా వాడికి క్రోధం కనిపించవచ్చు. మనం క్రోధంగా మాట్లాడితే వాడికి మరో రకంగా గోచరించవచ్చు. కాబట్టి మనం మాట్లాడే మాట ఏ విధంగా వాడి హృదయంలో చేరుతుంది అనేది మనం చెప్పడానికి లేదు. దీనికి కారణం ఏమిటి అంటే వాడు ఏ విధంగా అయినా అర్థం చేసుకోగలుగుతాడు. దీనికి ప్రధాన కారణం వాడు అధికారంలో ఉండడం. అధికారిగా ఒక రాజ్యాన్ని అధిష్ఠించి ఉన్నాడు కాబట్టి రాజ్యాధికారిగా ఉన్నటువంటి వాడి మనస్సును జయించుకోవాలి. కాబట్టి వాడి మనస్సు ఎలా శమిస్తుందో ఆ శమనానికి అనుకూలంగా మనం మాట్లాడాలి అనే అభిప్రాయం చాలా అందంగా చెప్తూ ఉన్నారు. రాజ్యంపై అధికారాన్ని పొంది ఉన్నారు కాబట్టి జూదంపై ఆసక్తితో ఆటకు వెళ్ళినటువంటి యుధిష్ఠిరుని రాజ్యం ఏమైంది? వారిచే అపహరించబడింది. ఆడడం కోసం ఈయనే వెళ్ళాడు.
వెళ్ళిన తర్వాత ఏ విధంగా వారు చేశారు అనేది మనం పూర్వం చెప్పుకున్నట్లుగా వారు చేసినటువంటి ఆ జోద క్రీడలో ఎంతో చాకచక్యంతో, ఎంతో తెలివితేటలతోటి, ఎంతో భ్రమణ కల్పించి వారి యొక్క ఆట నైపుణ్యాన్ని అక్కడ ప్రదర్శించారు. తద్వారా యుధిష్ఠిరుడు పరాజయాన్ని పొందాడు, రాజ్యాన్ని కోల్పోయాడు. జూతే ప్రసక్తస్య హృతంచ రాజ్యం, ఈ విధంగా యుధిష్ఠిరుడు యొక్క రాజ్యం అపహరించబడింది. నివార్యమాణశ్చ కురు ప్రవీరః సర్వైః సుహృద్భిః అయమప్యతజ్ఞః సదీవ్యమానః ప్రతిదీవ్య చైనం గాంధారరాజస్య సుతం మతాక్షం హిత్వా హి కర్ణం చ సుయోధనం చ సమాహ్వయద్దేవితుమాజమీఢః దురోదరాస్తత్ర సహస్రశోన్యే యుధిష్ఠిరో యాన్ విహశేత జేతుం ఉత్సృజ్యతాన్ సౌబలమేవ చాయం సమాహ్వయత్తేన తేన జితోక్షవత్యాం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం. ఓం నమో నారాయణాయ.